హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ అనీష్. వెల్కమ్ టు లైఫ్ టెక్ తెలుగు. ఈరోజు వీడియోలో మన DotOS 5.0 ఉంది కదా, ఇది వచ్చేసి మనకి డిజేబుల్ ఫోర్స్ ఎన్క్రిప్షన్, ఇది వచ్చేసి రోమ్ ఫైల్, నెక్స్ట్ ఇది వచ్చేసి లేటెస్ట్ ఫర్మ్వేర్ ఫైల్, ఇది వచ్చేసి మనకి గూగుల్ యాప్స్ ఉన్నాయి కదా, గూగుల్ యాప్స్ మనకి బిల్డ్తో పాటు గూగుల్ యాప్స్ అయితే ప్రొవైడ్ చేయలేదు. అందుకని ఎక్స్టర్నల్గా గూగుల్ యాప్స్ అయితే మనం జీ యాప్స్ ఉన్నాయి కదా, జీ యాప్స్ అయితే మనం సపరేట్గా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది లింక్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను చూడండి, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయ్యాక సెట్టింగ్స్ ఓపెన్ చేసుకోండి. సెట్టింగ్స్లో స్క్రోల్ ఆన్ చేస్తే మనకి ఎంఐ అకౌంట్, గూగుల్ అకౌంట్ ఉన్నాయి కదా, రెండు అకౌంట్స్ని అయితే రిమూవ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. రెండు రిమూవ్ చేసుకునే ముందు మనకి అకౌంట్స్ అండ్ సింక్స్ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేసి ఇక్కడ జస్ట్ సింక్నో ఉంది కదా, ఇక్కడ సింక్నో మీద ట్యాప్ చేస్తే మనకి కానీ రీసెంట్గా వచ్చిన మెసేజెస్ కానీ రీసెంట్గా సేవ్ చేసుకున్న కాంటాక్ట్స్ కానీ ఏమన్నా ఉంటే మనకి అవి అయితే సింక్ అయిపోతాయి, డేటా అయితే మనకి లాస్ అవ్వదు. అయ్యాక పాస్వర్డ్స్ అండ్ సెక్యూరిటీ ఉంది కదా, పాస్వర్డ్స్ అండ్ సెక్యూరిటీ ఓపెన్ చేసుకుని దీనిలో సెక్షన్ మొత్తం టర్న్ ఆఫ్ చేసేసుకోండి, ఏవి మనకి ఆన్లో ఉండడానికి వీలు లేదు. కంప్లీట్ అయింది కదా, కంప్లీట్ అయిన తర్వాత ఛార్జింగ్ పర్సంటేజ్ కూడా అట్లీస్ట్ 50 కంటే ఎక్కువ ఉండేది చూసుకోండి. అయిన తర్వాత మొబైల్ని అయితే పవర్ ఆఫ్ చేసేద్దాం. మొబైల్ పవర్ ఆఫ్ అయిన తర్వాత అక్కడ పవర్ బటన్, వాల్యూమ్ అప్ ఉన్నాయి కదా, ఈ రెండింటిని ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి రికవరీ అయితే ఓపెన్ అవుతుంది. TWRP ఓపెన్ అయింది కదా, ఓపెన్ అయ్యాక దీనిలో వైపు అడ్వాన్స్డ్ వైపు ఇక్కడ వచ్చాక డాల్విక్ క్యాచ్ సిస్టమ్ వెండర్ డేటా ఇక్కడ వరకు సెలెక్ట్ చేసి ఫార్మాట్ చేసేసేయండి. ఫార్మాట్ చేశాక ఇన్స్టాల్, మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫైల్స్ మీకు డౌన్లోడ్ ఫోల్డర్ ఉంది కదా, దీనిలోకి అయితే వస్తాయి. నేనైతే సపరేట్గా ఇక్కడైతే ప్లేస్ చేశాను. దీనిలో మనకి ఇన్స్టాలేషన్ ప్రాసెస్కి ఫస్ట్ లేటెస్ట్ ఫర్మ్వేర్ ఫైల్ ఉంది కదా, ఫర్మ్వేర్ ఫైల్ సెలెక్ట్ చేసుకుని దీన్ని అయితే ఫ్లాష్ చేసేసేయండి. ఫర్మ్వేర్ ఫైల్ ఇన్స్టాల్ అయింది కదా, ఫర్మ్వేర్ ఫైల్ ఇన్స్టాల్ చేసిన తర్వాత నెక్స్ట్ రోమ్ ఫైల్ ఉంది కదా, రోమ్ ఫైల్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. రోమ్ ఫైల్ సెలెక్ట్ చేసుకుని దీన్ని కూడా ఫ్లాష్ చేసేసేయండి. రోమ్ ఫైల్ ఇన్స్టాల్ అయింది కదా, రోమ్ ఫైల్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ గూగుల్ యాప్స్ ఉన్నాయి కదా, దీని మీద ట్యాప్ చేసి గూగుల్ యాప్స్ని కూడా ఇన్స్టాల్ చేసేసేయండి. అట్లాగే మనకి గూగుల్ యాప్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియంట్స్ ఉన్నాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ 8 MB నుంచి స్టార్ట్ చేసుకుంటే మనకి జిప్ ఫైలు 900 MB వరకు ఉంది. అంటే టోటల్ జీ యాప్స్ మనకు కావాలి అంటే కనుక 900 MB పెట్టి మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అట్లా కాదు, నేను బేసిక్ ఉంది కదా, బేసిక్ వర్షన్ ఉంది, దానిలో బేసిక్ వర్షను, మినీ వర్షను, దాని తర్వాత 2-3 వర్షన్స్ ఉన్నాయి. గో ఒకటి, గో ప్రో సంథింగ్, ప్రో ఒకటి సంథింగ్, అలా 2-3 వర్షన్స్ ఉన్నాయి. వాటిలో మీకు ఏది కావాలో చూస్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే సింపుల్గా బేసిక్ వర్షన్ ఉంది కదా, దాన్ని అయితే ఇన్స్టాల్ చేశాను. దీనిలో మనకి ఏ యాప్స్ అయితే ఇక్కడ వస్తాయి చూపిస్తుంది చూసారా, ఫైల్స్, ప్లే స్టోరు, ప్లే సర్వీసు, కాంటాక్ట్స్, ఈ యాప్స్ మనకి ఇక్కడ వరకు సరిపోతాయి. జస్ట్ మనకి ప్లే స్టోర్ వస్తే చాలు, ప్లే స్టోర్ నుంచి మనకి ఏ కావాలంటే అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు కదా, దానివల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. లాస్ట్ ఫైల్ వచ్చేసి మనకి డిజేబుల్ ఫోర్స్ ఎన్క్రిప్షన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుని దీన్ని కూడా ఫ్లాష్ చేసేసేయండి. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత రీబూట్ సిస్టమ్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేస్తే మనకి మొబైల్ అయితే రీబూట్ అవుతుంది. మనకి DotOS 5.0కి సంబంధించిన బూట్ యానిమేషన్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. ఒకసారి చెక్ చేద్దాం. ఇది వచ్చేసి మనకి Android 11 మీద రన్ అవుతుంది. అలాగే మనకి కెర్నల్ వచ్చేసి లైనక్స్ కెర్నల్ ప్రొవైడ్ చేశారు దీనిలో. ఇది ఫ్రెండ్స్ చూసారు కదా, DotOS 5.0 మన పోకో ఫోన్లో ఎలా ఇన్స్టాల్ చేయాలి చూసాం కదా. ఇన్ కేసు ఒకవేళ మీకు రివ్యూ కావాలి అనుకుంటే కనుక యాక్చువల్లీ దీనికి మన Redmi K20 Proకి పోకో F1కి సేమ్ వర్షన్ 5.0 కాబట్టి సేమ్ వేరియేషన్ ఏమీ ఉండదు. మనకి రివ్యూ కావాలి అంటే కనుక Redmi K20 Pro నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను చూడండి, అక్కడ నుంచి మీరు ఒకవేళ రివ్యూ కావాలి అంటే అక్కడ ఒకసారి చెక్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ చూసారు కదా, ఈరోజు వీడియో అయితే ఇది. వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను, అప్పటి వరకు బాయ్.